హాయ్, నమస్తే. వెల్కమ్ టు శిల్పా తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ముందుగా మిక్సీ జార్లో క్యారెట్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర తీసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దాంట్లో కొద్దిగా జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత దాంట్లో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇదిగో ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ స్మూత్ పేస్ట్లా చేసుకోకూడదు. దీన్ని ఆయిల్లో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి ఆయిల్లో క్యారెట్ని, అప్పుడే పచ్చిదనం పోతుంది క్యారెట్ది. కొద్దిగా వేగిన తర్వాత సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ని పచ్చిదనం పోయేంత వరకు మిక్స్ చేయాలి. అలా చేస్తేనే క్యారెట్లోని పచ్చిదనం అంతా పోయి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నుండి పైకి స్లోగా మొత్తం రైస్ అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటే మన క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది. చూసారా, ఇలా ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది. ఈ క్యారెట్ రైస్ని ఇలాగే ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే బిర్యానీ గ్రేవీతో అయినా తీసుకోవచ్చు. ఎలా అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శిల్పా తెలుగు ఛానల్. థ్యాంక్ యూ.